ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఆర్టీసీ కార్మికులు చెలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని, పెండింగ్ లో ఉన్న పాత బకాయిలు చెల్లించాలని కోరారు. వేతన సవరణ 30% ఫిట్మెంట్ తో అమలు చేయాలని, మహాలక్ష్మి పథకం రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనాలి, ఆర్టీసీని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ఆలోచన విరమించాలని నిరసన గళం వినిపించారు. ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు మద్దతు తెలిపారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. పరిపాలనపై అవగాహన ఉందో లేదో తెలియటం లేదని రేవంత్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. యూనియన్లు లేకుండా చేసే హక్కు, అధికారం మీకెవరిచ్చారని ప్రశ్నించారు. పరిపాలనా పరమైనటువంటి అవగాహన ఉందో లేదో నాకు తెలవట్లేదు, మీరేం అనుకోవద్దు. పరిపాలన పైన మీకు అవగాహన ఉంటే వాళ్ళు మీరు సొంతంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చే అవసరం లేదు. ఒక విలీనం అనేది వచ్చినప్పుడు మీరు దానికి టైం పడుతుంది, మీరు ఆలోచన చేసుకోవాలి. కానీ యూనియన్లు పెట్టుకునే హక్కు లేకుండా చేసే అధికారం వారికి ఎవరిచ్చారు, మీకెవరు ఇచ్చారని చెప్పి నేను అడిగాను. అడిగితే ఆయన అన్న నేను కూడా యూనియన్ నుంచే వచ్చాను, నాకు కూడా ఉండాలని ఉంది. మరి ఏం అర్థం వచ్చింది మీకు? దానికి ఏమైనా ఖర్చు అయిద్దా? యూనియన్లు ఉంటే ఖచ్చితంగా చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళ తరఫున డిఎంలతోనో లేకపోతే ఇంకోళ్ళతోనో మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. యూనియన్లు అనేది బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఆనాడే మనకి ఆ హక్కు వచ్చింది, యూనియన్లు పెట్టుకునే హక్కు. ఇవాళ సింగరేణికి యూనియన్ ఉంది, లేకపోతే ఇంకా జన్కోకి యూనియన్ ఉంది. ఒక ఆర్టీసీ వాళ్లే చేశారా పాపం? వాళ్ళకి ఎందుకు తీసేశారు? వాళ్ళంటే ఎందుకు భయపడుతున్నారు మీరు అని చెప్పి. మీకు జీతాలు ఇవ్వద్దు, మీకు పిఆర్సీలు ఇవ్వద్దు, మీకు యూనియన్లు పెట్టొద్దు. యూనియన్లు పెట్టకుండా ఉన్నారంటే అందులో ఏదో కుట్ర ఉంది. ఎందుకనంటే యూనియన్లు పెట్టకపోతే చిన్నగా వీటన్నిటిని తీసేసి ఆ ఎలక్ట్రికల్ బస్సుల పేరుతోనో లేకపోతే ఇంకో పేరుతోనో మొత్తం ప్రైవేట్ వాళ్ళని నింపాలనేటువంటి దురుద్దేశం వాళ్ళలో ఉన్నట్టు నాకు అర్థమవుతుంది. అందువలన మనకి స్నేహపూర్వక మన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మేము స్నేహంగా ఉండొచ్చు, కానీ కార్మికుల సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరు మీ స్నేహితులని అడిగితే ప్రభుత్వం మా కార్మికులు అంటే మా స్నేహితులు కార్మికులు అని చెప్తాం.